హలో, నేను లాడ్జ్ ఓనర్ మాట్లాడుతున్నా. నమస్కారం సార్, నేను రూమ్ బాయ్ మాట్లాడుతున్నాను. సూర్య ఎక్కడ? తను ఉదయాన్నే రైల్వే స్టేషన్కి వెళ్ళాడు సార్. గోపి? తను కూడా వెళ్ళాడు సార్. సరే, రేపు కొత్త మేనేజర్ వస్తాడు, పక్కనే ఉన్న ఇంట్లో ఉంటాడు. ఆ ఇంటిని కాస్త క్లీన్ చేసి పెట్టండి. అలాగే సార్. గోపాల్, నాకు టీ చెప్పు. ఓకే. సంగీత సామ్రాట్కు ఒక పాలు. అలాగే. డాక్టర్ రూమ్ కో హార్లిక్స్. తప్పకుండా. నేనీ లాడ్జ్ కోసమే పుట్ట, మీకు సేవలు చేస్తూ ఉంటా. ఆహాహాహాహా. ఓహోహోహోహో. ఓహో, హీరోయిన్లు అదురు. ఏంటమ్మా లుక్కు? మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి హన్సికా వరకు అందరికీ నేను ఆస్థాన జ్యోతిష్యుణ్ణి. నన్ను ఒక్క మాట అడగకుండా ఒక్క పైసా అడ్వాన్స్ తీసుకోరు, కొత్త సినిమా ఒప్పుకోరు. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది, అయినా చెప్పుకోవటం. రండి కూర్చోండి. తీసుకోండి. ఏంటి మీ జాతకమా? సరిగా చూసి చెప్పండి. నాకు సినిమాలో నటించాలని ఆశ అండి. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కాకపోయినా సునీల్ రేంజ్ కన్నా వెళ్తానని రాసి పెట్టుందేమో చూసి చెప్పండి. ఉంది, అవకాశం ఉంది, కానీ తెలుగులో కాదు, హిందీలో. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. నిజమేనా? నేను హిందీ సినిమాలో కూడా నటిస్తానా? తప్పకుండా నటిస్తారు. హిందీలోని టాప్ హీరోయిన్స్ అందరితోనూ నటిస్తారు అనుకోండి. హలో, జ్యోతిష్యరత్న మాడుగుల మాధవరావు అని మాట్లాడుతున్నాను. హలో, ఎవరు? జూనియర్ ఎడిటర్ గారా? చెప్పండి సార్. ఒరే బుద్ధి లేని వెధవా, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను రా. చెప్పండి సార్. ఒరే పింజారి, కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాను, మంచి రోజు చూసి డేట్ చెప్పమన్నానుగా, ఆ రోజే ప్రారంభించాను రా. అలాగా? అమోఘంగా సాగుతోందా? అమోహం అని పిండా కూడా. 50 లక్షల నష్టం రా. నేను నా కుటుంబం వీధుల పాలయ్యాం. చాలా మంచిది. ఎరా, నా కుటుంబం రోడ్లు పాలవడం నీకు మంచి విషయమా? సినిమా వాళ్ళతో ఫోటో తీసుకోకుండా ట్రిక్ షాట్ తో 2 ఫోటోలు ఒకటిగా చేసి ఊర్నే మోసం చేస్తున్నారే, ఇంకా ఎంతమందిని మోసం చేస్తావురా? అయ్యో, నన్ను మీరు మరీ పొగిడేస్తున్నారు. ఏంటి, బృందావనం హిట్ అవడానికి నేను పెట్టిన ముహూర్తమే కారణమా? ఏం సార్ ఇది? మీ ప్రతిభ, మీ సామర్థ్యమే కారణం. మరి ఎలా పొగిడేస్తున్నారు చూడండి. సార్ చెప్పండి. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? నేను కానీ ఇప్పుడు అక్కడికి వస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఎన్టీఆర్ గారు, మీరు ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తే ఫ్యాన్స్ తాగిడి తట్టుకోలేరు, నేను అక్కడికి వస్తాను. అదే పద్ధతి. ఆయన ఇక్కడికి వస్తారట. రెడీగా ఉండు, నేను కత్తితో వస్తున్నాను. కత్తితోనా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి వస్తారట. ఆయన వచ్చిన టైంలో మీరు ఉండటం అంత బాగుండదు. మీరు బయలుదేరండి, నేను తర్వాత కలుస్తాను. సార్, ఎన్టీఆర్ తో ఒకే ఒక ఫోటో తీసుకుంటాను సార్. ఎందుకు? ఆయనకి ఇలాంటి పబ్లిసిటీ అంటే నచ్చదు, అందుకని మనం తర్వాత నిదానంగా కలుద్దాం. బయలుదేరినాయన, చిట్టుకుండా బయలుదేరు. నేను చెప్పి విన్నానా? బయలుదేరమ్మా చిట్టుకుండా, బయలుదేరు. షారూక్ కల్లా అవ్వాలందా లేదా? ఉంది. 500 ఇవ్వు, నీ జాతకం రాసి పెడతాను. తీసుకోండి సార్. అమ్మో, వాడు వచ్చేస్తాడు. గోపాల్, ఎవరన్నా వచ్చి అడిగితే నేను ఊరికి వెళ్ళానని చెప్పు. తప్పకుండా సార్, మాకు ఇదేమైనా కొత్త. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.